అందరికీ నమస్కారం. స్వార్థ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా సమాజంలో ఉన్నత సామూహిక ఆశయాల కోసం పురుడుకు పోసుకున్న ఉద్యమమే మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దాదాపుగా 11 నెలలుగా ప్రతిపక్షంలో ప్రజల సమస్యలను ఎదుర్కొంటూ 19 నెలలుగా కూటమి ప్రభుత్వంలో ప్రజా ఉపయోగ ప్రయోజనాలు ఎన్నో చేస్తూ ఒక ఆదర్శంగా నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎండల రీత్యా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో చేసుకోండి పిలుపునిచ్చిన మేరకు రేపటి రోజున ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుందాం, కలిసి జరుపుకుందాం రండి అని అందరికీ పిలుపునిచ్చారు మా వేములపాటి అజయ్ గారు. రేపు ఉదయాన 8-8:30 గంటలకు ఆయన చేతుల మీదుగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని నిర్వహించి మనందరికీ కూడా కనుల పండుగ మన పార్టీ కార్యాలయాన్ని అలంకరించుకొని ఒక వేడుకను కల్పించే విధంగా మనం అందరం ఇక్కడ వేడుక చేసుకున్నాం రండి అని చెప్పి జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన మెగా మద్దతుదారులకు అందరూ కూడా ఈరోజు పిలుపునిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాను. మీకోసం మీ క్షేమం కోసం ఉద్యమించిన పార్టీ తరఫున వేడుకల్లో మీరు భాగస్వాములుగా కావాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒక రకంగా ఈ భారత ఏదైతే ఉందో ఒక చక్కటి వేడుక జరిగిందని చెప్పుకోవాలి. గతంలో 37,000 ఉన్న సభ్యత్వాలు 50,000 మైలు రాయి దాటాయి మా వేములపాటి అజయ్ గారి మార్గదర్శకంలో. ఇదొక పండుగ అయితే రేపటి రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని మన నియోజకవర్గాల్లో మన జనసేన పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం అనేది మరొక వేడుక. ఇంకో 2-3 రోజుల్లో మా అభిమాన నాయకుడు సినిమా కూడా వస్తుంది. కరెక్ట్గా ఈ వారం ఏదైతే ఉందంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ జనసేన పార్టీ అభిమానులకు కానీ ఒక పండుగ వారంగా కూడా డిక్లేర్ చేయబడింది. ఇకపోతే భయపడే వారిని చాలా మందిని చూసాం, భయపడని ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. క్రిమినల్ చర్యలు, క్రిమినల్ ఈ కేసులు ఎదుర్కొంటున్న కల్వకుంట కవిత గారు మాట్లాడినా, అదేవిధంగా ఒక పనికి మారిన పాస్టర్ ఆయన గురించి మాట్లాడినా ఆయన డోంట్ కేర్. ఈ రోజున ప్రపంచం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటుంది. ఈరోజు ఆ పాస్టర్ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ఒక మత ఉగ్రవాదికి తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పటికీ 75 సంవత్సరాలు గడిచినప్పటికీ వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విభజించి పరిపాలిస్తున్న కొంతమంది నాయకుల స్వార్థ ఆలోచనలే ఇటువంటి వాక్యాలకు బయటకు వస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక పాస్టర్గా ఒక పెద్దవాళ్ళు అని చెప్పి నీకు మైక్ ఇస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? అయితే హెల్లాడుతో పాటు సనాతన ధర్మం అంటే నీకేం తెలుసు? దాని గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు దాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తరఫున అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ముక్కలుగా సరాసరి ఆయన ఎడమ కాలు చిటికెలు వేడి ఎంటుకలు కూడా పిల్లలు నీ ఫోటో కానీ బయట పెడితే ప్రజలు కొట్టి చంపేస్తారని కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నాను. మనమంతా ఒకటే, మనం ఏ మతానికి ఏ కులానికి సంబంధించిన వాళ్ళమో దాన్ని గొప్పదిగా చెప్పుకుంటూ పరమత స్థానాన్ని ఇతర కులాన్ని గౌరవించుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే నోటుకొచ్చినట్టు మూర్ఖపు పనులు చేసేది ఇలాంటివన్నీ బహిరంగ శిక్ష విధించాలా, ఉరి శిక్ష విధించాలని కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. నిజంగా మగోడు అయితే బహిరంగంగా వచ్చి సనాతన ధర్మం గురించి కానీ మా ధర్మం తాలూకు అవహేళన కానీ చేసినట్లయితే మరొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు మాట్లాడే ధైర్యం ఉంటే బహిరంగ సభలో ఫేస్ చూపించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇప్పటికన్నా మారాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో జనసేన పార్టీ తరఫున యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బహ్రెయిన్, దుబాయ్ కంట్రీస్ లో ఇరుక్కుపోయినా మా గురువు గారు క్రిస్టియన్ని చాలా సేఫ్ గా తీసుకొచ్చే పరిస్థితిని జనసేన పార్టీ నాయకత్వం పోషించింది. ఇక్కడి నుంచి బహ్రెయిన్ లో ఇరుక్కుపోయిన డైరెక్టర్ నిర్మల్ కుమార్ గారు ఒక్క సమాచారం ఇవ్వడంతో అక్కడ జనసేన శ్రేణులందరూ కూడా భారతీయులకి అండగా నిలిచి కేవలం 36 గంటల్లో నెల్లూరు తెప్పించే విధంగా దాదాపు 120 మంది క్రిస్టియన్స్ ని మన జనసేన పార్టీ ముందుకు నడిపించింది. ఇటువంటి మహత్తర కార్యక్రమాలు చేస్తున్న జనసేన పార్టీ ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, మట్టిలో కలిసిపోతున్న మీలాంటి మూర్ఖులు అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి తెలియజేస్తున్నాను. బెదిరించే వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ భయపడిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. భారతదేశ సహజ సిద్ధాంతం పరమత సహనాన్ని కలిగి ఉండడం, కుల మతాల సమ్మేళనం ఇవన్నింటినీ కూడా సామూహిక ప్రయోజనాల కోసం ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా ముందుకు నడిపిస్తాం. మత విద్వేషాలను, కుల విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వాళ్ళ ట్రాప్ లో పడే రోజులు
దాటిపోయి యువతంతా కూడా మేల్కొంది మిమ్మల్ని చెప్పులతో కొట్టి తగిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా కులాలకి మతాలకి అతీతంగా మాకు అభివృద్ధి సాధించగల నాయకుడు, సమాజంలో మార్పు తీసుకోగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని నమ్ముతున్నారు. రేపటి రోజున జనసేన మద్దతుదారులని ప్రజలందరూ కూడా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. మన జనసేన పార్టీ గోమతి నగర్ కార్యాలయంలో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించున్నాం. మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, అదేవిధంగా జన్ జీ ఎవరైతే ఉన్నారో యువతంతా కూడా మాతోటే ఉందనే విధంగా రేపు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తుంది. వీటిలన్నింటినీ జయప్రదం చేయాలని చెప్పి జనసేన నాయకుల్ని, వీరమహిళల్ని, జనసేన మద్దతుదారుల్ని, మా ఉద్యములని, సాధకుల్ని, ప్రవర్తనల్ని పేరు పేరున కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్.